ఈ వీకెండ్ అయితే హిమాయత్ సాగర్ వచ్చాం. ఇక్కడ చూడాలి ఎలా ఉంది పొజిషన్ అని. చేపలు పట్టాలంటే ఒక థ్రిల్లింగ్, హిట్టింగ్, హైలైట్, ఎంజాయ్. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అన్ని టెన్షన్లన్నీ ఇక్కడ రిలీఫ్ అవుతాయి. అయితే మీరు ఒక్క గాలానికి ఒక చేపే చూసుంటారు, కానీ ఒకే గాలానికి 2-3 చేపలు చూసుండరు. అది మావుడి వల్ల అది. ఈరోజు షికారు అయ్యేటట్టు లేదండి. చాలా గాలి వస్తుంది. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, ఎంత స్పీడ్గా వస్తున్నాయో. ఇంత గాలికైనా కూడా మావాడు ఎట్లయినా పడతాడు. అంత టాలెంట్ ఉంటుంది మావానికి. అయినా ఫిషింగ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ టెన్షన్ ఉండదు. మొత్తం ధ్యాస మొత్తం ఫిషింగ్ మీదనే ఉంటుంది. చూద్దాం ఈసారి ఏ చేప వస్తుందో. పడింది అపోలో ఫిష్. చూడండి, చాలా అరుదైన చేప. ఈ రకం చేపలు ఎక్కడ దొరకవు, ఒక హిమాయత్ సాగర్లో తప్ప. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదండి. అట్లుంటుంది మనతోని. వీకెండ్ అయితే చాలు, మనది తెలుసు కదా, చేపలు తప్ప వేరే ధ్యాసే ఉండదు. ఎవ్రీ వీకెండ్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తామండి. ఈసారి హిమాయత్ సాగర్కి వచ్చాం. కాకపోతే ఇక్కడ చేపలు బాగున్నాయి కానీ ఇవి పడట్లే. చాలా అడలు వస్తున్నాయి ఇక్కడ. మంచి పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు రావట్లే. మేబీ ఈవినింగ్ వరకు పడతాయి అనుకుంటా. మొత్తం ఇక్కడ టైగర్ ఫిష్లు ఫేమస్ అంటారు. హిమాయత్ సాగర్ అంటేనే టైగర్ ఫిష్. ఈ టైగర్ ఫిష్ల వల్ల ఏమైనా పెద్ద చేపలు రాకుండా అయిపోతున్నాయి. చూద్దాం మరి ఈసారి ఏ చేప వస్తుందో. చూడండి వస్తుంది. అపోలో ఫిష్ వచ్చిందండి ఈసారి. చూడండి టైగర్ ఫిష్, నాటే అపోలో ఫిష్. చూడండి చూడండి ఎంత ఒకే గాలానికి 2 వచ్చాయి ఒకటేసారి. చూడండి టైగర్ కాబోల్తే టైగర్ ఫిష్ అంటే ఇట్లా రకరకాల స్టార్ లెక్క ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది కానీ చూడడానికే బాగుంటుంది, తినడానికి బాగోదు. చూసారా ఇంత చిన్న చేప పడింది. పడేద్దాం, బతకనివ్వండి. ఫస్ట్ టైం బాటిల్ అయితే ట్రై చేసాం. కాకపోతే పడద్దో లేదో అనుకున్నాం కానీ ఏదో బాటిల్ని లాక్కెళ్ళింది. అందుకే మేము బాటిల్ తీస్తుండే మావాడు. చూడండి బాటిల్కి ఫస్ట్ టైం చేప పట్టాం. కానీ పెద్ద చేప పడింది అనుకుంటే టైగర్ ఫిషే పడింది. ఈ బాటిల్కి కూడా టైగర్ ఫిష్లే వస్తున్నాయి, వేరే రావట్లే. ఏం చేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.